4,000 ఇస్తున్నాము, ఆయనతో పోల్చుకొని మేము ఎక్కువ ఇచ్చాము అంటే ఇలాగ ఈ పాజిటివ్ థింగ్స్ తో వెళ్ళాలి అనేది వీళ్ళు ఆ కరపత్రం రెడీ చేస్తారు. వాళ్ళు అడుగుతారు, అవునండి నిజమే సార్, కానీ వాళ్ళు 18,000 ఇచ్చాడు అతను నెలకి ఏడాదికి, మీరు ఆ లెక్కన అంతకుముందు 1000 కదా సార్ ఇచ్చింది అంటాడు. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదండి బేసిక్. అందులో లేబర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు గొడవ దబాయించి మాట్లాడతానంటే కుదరదు అక్కడ. అవ్వయ్యా నువ్వు ఇచ్చావు 3-4,000 ఒకేసారి ఇచ్చావు, జగన్ ఇస్తానన్నాడు ఇచ్చాడు ఏడాది 250, మీరు ఇస్తానన్నారు ఇచ్చారు, అంతకుముందు జగన్ 1000 ఇచ్చాడు, మీరు 2,000 ఆయన 2,000 రూపాయలు చివరిలో కదా మీరు చేసింది అంటారు కదా వాళ్ళు. అవును, ఇప్పుడు మీరు మిగతాది మాకు ఇవ్వట్లేదు కదా కొత్త వాళ్ళకి అంటారు కదా, ఇదిగో ఈయనకి 60 ఏళ్ళు దాటింది ఇవ్వట్లేదు కదా నువ్వు తీసుకున్నోడికి చెప్పాల్సిన పనే ఉంది, ఇవ్వనోడికి రానోడి కదా అడిగేది. 50 ఏళ్ళకి పెన్షన్ అన్నావు ఇవ్వలేదు కదా అంటే జగన్ దుర్మార్గుడు అంటే ఎట్ట కుదురుతుంది? అందులో 1,500 ఇస్తానన్నావు ఇవ్వలేదని అడిగితే లేదు లేదు నీకు జగన్ ఇచ్చిన దాంతో అయితే కంపేర్ అని చెప్తాడు వాడు చక్కగా, అంతే కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మాకు 18 రుణమాఫీ ఇచ్చాడు, రైతు అక్కడ రుణమాఫీ ఇచ్చాడు, మళ్ళీ 18,000 రూపాయలు చేయూత ఇచ్చాడు, ఇంకోటి ఏదో పథకం కింద కూడా ఇచ్చారు కదా అప్పుడు, బీసీ నేస్తాం కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం ఇట్లా ఏదో ఒకటి వాళ్ళకి 15,000 చెప్పిన ఇచ్చాడు. అవన్నీ తీసుకున్న తర్వాత లేదు మేము నీకు ఇచ్చాము లేకపోతే జగన్ నాశనం చేశాడని నువ్వు మరి నిన్నెవడేమన్నాడు హామీ. ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది 1,500 అంటివి కదా, నిరుద్యోగ భృతి అంటివి, ఏది మావాడు